భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రేపు దుబాయ్లో హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ పై గెలిచి మంచి ఊపులో ఉన్న టీమిండియా పాక్ పై విజయం సాధించాలి అనే పట్టుదలతో ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపనున్న మ్యాచ్ పై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టోర్నీ అంతా ఒకెత్తైతే దాయాది దేశం పాకిస్తాన్ తో భారత్ తలపనున్న మ్యాచ్ మరో ఎత్తుగా భావిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్లోనే ఓటమి పాలైంది. టీమిండియా పాకిస్తాన్ జట్లు సూపర్ సండే మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు 8 నెలల తర్వాత తలపనున్నాయి. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత డూ ఆర్ డై పరిస్థితిలో ఉన్నందున రెండు జట్లకు ముఖ్యంగా పాకిస్తాన్ కు ఇది కీలకమైన మ్యాచ్ కానుంది. 2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని, సెమీఫైనల్స్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. టోర్నమెంట్ లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఓడించే ఫేవరెట్ గా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్ జరిగే దుబాయ్ స్టేడియం పిచ్ పరిస్థితి ఎలా ఉంటుంది? పిచ్ ఫాస్ట్ బౌలర్స్ కు లేదా స్పిన్నర్ కు సహకరిస్తుందా లేదా అన్నది చూడాలి.